వెల్కమ్ టు సౌత్ న్యూస్ ఛానల్. అందరికీ నమస్కారం. మీకు ఒంట్లో బాగలేదా? జ్వరం వచ్చిందా? రొంప చేసిందా? ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయా? ఏదైనా కానివ్వండి, ఆసుపత్రికి వెళితే డాక్టర్ గారు చూసి ఏమిస్తారు? మహా అయితే మందులు ఇస్తారు, లేదంటే ఇంజెక్షన్ చేస్తారు. ఇప్పుడు అదేం లేదు. అమెరికాలో సరికొత్త వైద్య విధానానికి శ్రీకారం చుట్టారు. అదేంటంటే, మీకేం అనారోగ్యం వచ్చినా సరే ఈ కూరేసుకొని భోజనం చెయ్యు, లేకపోతే మిరియాల కషాయం తాగమని సలహాలు ఇస్తున్నారు. మీకు ఇప్పుడిప్పుడే గుర్తొచ్చేస్తుంది, మన ఇంట్లో పెద్దోళ్ళు చెప్తుంటారు కదా, ఇంటి వైద్యం. అదే ఇప్పుడు ఔషధంగా అమెరికన్లు భావిస్తున్నారు. మరి వంటింటి ఔషధాల సంగతి ఏంటో చూసేద్దామా? వైద్యం అంటే ఇక నుంచి రోగి నాడి పట్టుకోవడం కాదు, వంటగదిలో గరిట పట్టుకోవడం అని అమెరికన్ వైద్యులు నిరూపిస్తున్నారు. చిన్న రోగాలకు కూడా యాంటీబయాటిక్స్ లేదా స్టెరాయిడ్స్ వాడేస్తున్నారు. కానీ ఇది మనుషుల ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. సైడ్ ఎఫెక్ట్స్ రావడం, కిడ్నీలు, లివర్ పాడైపోవడం జరుగుతూ ఉంటుంది. అంతేకాదు, భవిష్యత్తులో అనారోగ్యాలు వస్తే మందులు పనిచేసే పరిస్థితి ఉండదు. అందువల్ల రాబోయే తరాలకు ఎఫెక్ట్ లేకుండా ఉండేందుకు మన భారతదేశంలోని వంటింటి వైద్యాన్ని అమెరికా విద్యార్థులకు బోధిస్తున్నారు. ఇదొక శుభ పరిణామం అనే చెప్పాలి. మన భారతీయతలోని మూలికా వైద్యాన్ని మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయని చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకి, మన ఇంట్లో వాళ్ళకి జలుబు దగ్గు వచ్చిందనుకోండి, పక్కనే అమ్మమ్మ ఉంటే ఏం చెప్తుంది? కొద్దిగా అల్లం రసాన్ని ఒక స్పూన్ తేనెలో కలిపి తీసుకోమని అంటుంది. అలా చేసామనుకోండి, టక్కుమని దగ్గు తగ్గిపోతుంది. లేదా ముక్కు తిప్పడిగా ఉందనుకోండి, వేడి నీళ్ళలో కొంచెం అమృతాంజనం వేసుకొని ఆవిరి పట్టమని చెప్తుంది. ఇలా వంటింటి చిట్కాలు ఎన్నో ఉన్నాయి. అజీర్తి చేస్తే జీలకర్ర నీళ్లు తాగడం, అన్నం తినే ముందు చిన్న అల్లం ముక్క తినడం కూడా ఇలాంటివే. ఇక తలనొప్పి వస్తే పుదీనా, అల్లం టీ తాగామంటే టక్కుమని ఎగిరిపోతుంది. ఎక్కడైనా కాలు గాయమైతే అలోవెరా జెల్ రాస్తే తగ్గిపోతుంది. ఇలా ఒక్కటి కాదు, మన ఇంట్లోనే ఎన్నో ఔషధాల సంపద ఉంది. ఇప్పుడు అమెరికన్ వైద్యులు దానిని పరిశీలిస్తున్నారు. వైద్య విద్యార్థులకు పాఠాలుగా బోధిస్తున్నారు. అంతేకాదు, ప్రిస్క్రిప్షన్లో ప్రమాదకర మందులను తగ్గిస్తున్నారు. కరోనా సమయంలో ప్రపంచమంతా వణికిపోతుంటే ఆ తాకిడికి భారత్కి అంతగా తగలలేకపోవడానికి ప్రధాన కారణం మన భారతీయ ఆహారాల్లో దాగి ఉన్న ఔషధ మూలికలే అన్నది సత్యం. మీకు తెలుసా, ఆనాడు ప్రధానమంత్రి మోదీ స్వయంగా కరోనా నివారణ కోసం కథాపానీయాన్ని చెప్పడం విశేషం. అందులో సొంటి, నల్ల మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్కతో ఆయన చేసిన కథాపానీయం సంచలనం క్రియేట్ చేసింది. ఆయుర్వేద వైద్యం భారతీయ మూలాల్లోనే దాగి ఉండడం విశేషం. అదే ఇప్పుడు అమెరికన్లు చేస్తున్నారని నెటిజన్లు అంటున్నారు. గర్భిణీలకు కాన్పులు చేయాల్సిన డాక్టర్ లారెన్ ప్రస్తుతం టక్స్ యూనివర్సిటీలో వంటగదిలో శనగలను ఉడికిస్తున్నారు. అంటే డాక్టర్ కావాలంటే సర్జరీ చేయడమే కాదు, ఆరోగ్యకరమైన భోజనం వండడం అని కూడా తెలుసుకుంటున్నారు. మందులతో జబ్బులను ఆపడం కంటే మంచి భోజనంతో దాన్ని రాకుండా చేయడం మిన్న అని ప్రపంచానికి చాటి చెప్తున్నారు. ఇకపోతే ఎలిజా లియోన్ అనే డైటీషియన్ దగ్గర 15 మంది వైద్య విద్యార్థులు ప్రస్తుతం కిచెన్లోనే క్లాస్ రూములుగా మార్చేసుకున్నారు. 2012లోనే తులనే మెడికల్ స్కూల్ మొదలుపెట్టిన ఈ సాంప్రదాయం ఇప్పుడు 60 స్కూళ్లకు పాకింది. ఇందులో కేవలం డాక్టర్లే కాదు, డెంటిస్టులు కూడా ఉన్నారు. వేలకు వేలు ఖర్చు చేసి మందుల కంటే తక్కువ ధరకు దొరికే కూరగాయలే మేలని వీరు గణాంకాలతో చెప్తున్నారు. 2 నెలల పాటు సాగే ఈ క్యూలినరీ మెడిసిన్ కోర్స్ ఇప్పుడు వైద్య రంగంలో సరికొత్త విప్లవాన్ని క్రియేట్ చేస్తోంది. పర్యావరణం కోసం పోరాడేవారు దేశాన్ని ఆరోగ్యంగా ఉంచాలనే 2 వర్గాలు ఒకటయ్యాయి. వీరిద్దరూ ఇప్పుడు ఒకే చోట కలిశారు. కిమ్ సివెరట్స్ రిపోర్ట్ ప్రకారం బోస్టన్ నగరంలో ఇప్పుడు ఫుడ్ ఈజ్ మెడిసిన్ అనే నినాదం ఊపందుకుంది. ఇది కేవలం మాట కాదు, ఒక సామాజిక విప్లవంగా మారింది. రాజకీయాలు ఏవైనా ప్రజల ఆరోగ్యం ముఖ్యమనే సూత్రం ఇక్కడ అమలవుతోంది. అలాగే రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్ళక్కర్లేదనే పాత సామెత ఆధునిక సైన్స్గా మారింది. దీనిని అమెరికన్ కాలేజీ ఆఫ్ క్యూలినరీ మెడిసిన్
తన సిలబస్లో చేర్చింది. అంతేకాదు వైద్య విద్యార్థులు శ్రద్ధగా కూరగాయలు కోస్తూ వంటలు చేస్తున్నారు. జబ్బుకు తగ్గట్టుగా వంట చేయడం నేర్చుకోవాలి. త్వరగా ఆసుపత్రి ఖర్చులు భారీగా తగ్గుతాయని వీరు నిరూపిస్తున్నారు. లక్షల రూపాయల ఆసుపత్రి బిల్లుల కంటే వంటింటి వస్తువులే శక్తివంతమైనవని అమెరికాలో వైద్యులు నిరూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రిస్క్రిప్షన్స్లో వంటల రెసిపీలు రాసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అంటున్నారు. మందులు శరీరాన్ని బతికిస్తే మంచి ఆహారం మనిషిని నిలబెడుతుందనే నినాదాన్ని జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఇది పాపులర్ అయితే మన భారతీయ వంటలకు ఔషధాలతో నిండిన మిల్లెట్స్, చిరుధాన్యాలు, మిరియాల్లాంటి వాణిజ్య పంటలకు ఇంకా ఆయుర్వేద వనమూలికలకు భారీ డిమాండ్ ఏర్పడుతుంది. మరి దీని మీద మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.